ఒలింపిక్స్ కోసం అవసరమైతే టీ20లోకి రీఎంట్రీ ఇస్తానని గతంలో విరాట్ కోహ్లీ అన్నాడు. అయితే ఇప్పుడు దేశం కోసం టెస్టుల్లోకి రావాలంటున్నారు మాజీలు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే తప్పేం కాదని, ఇంగ్లాండ్తో సిరీస్లో కాకపోయినా తర్వాతైనా బరిలో దిగాలని ఇప్పటికే మాజీ క్రికెటర్ మదన్ లాల్ అన్నాడు. కోహ్లీ రీఎంట్రీ భారత జట్టుకు బూస్ట్ ఇస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. రిటైర్మెంట్ అనేది ప్లేయర్ల వ్యక్తిగత నిర్ణయమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం అన్నాడు. దీంతో కోహ్లీ రీఎంట్రీ ఇస్తాడా, జట్టులో విరాట్ స్పేస్ అలానే ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కోహ్లీ ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి తగ్గడని, గతంలో గంగూలీ మాట కూడా వినలేదని చర్చ జరుగుతోంది. నిజానికి 2021 టీ20 వరల్డ్ కప్ తోనే కెప్టెన్సీని వదిలేశాడు కోహ్లీ. టీ20లో ప్లేయర్ గానే కొనసాగుతానని 2021లో ప్రకటించాడు. అయితే అప్పట్లో టెస్టులు, వన్డేల్లో కెప్టెన్ గా కొనసాగాలనుకున్నాడు. కానీ అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం వైట్ బాల్ ఫార్మాట్ లో ఒకే కెప్టెన్ ఉండాలని తేల్చి చెప్పాడు. టీ20లోనూ కెప్టెన్ గా కొనసాగాలని కోహ్లీకి సూచించాడు. కెప్టెన్ గా కంటిన్యూ అయ్యేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ విరాట్ మాత్రం వినలేదని ప్రచారం జరిగింది. కొద్ది రోజులకే టీ20లు, వన్డేల్లో భారత్ కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ తో లాంగ్ ఫార్మాట్ కూడా గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్లోనూ కెప్టెన్సీని వదిలేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కెప్టెన్సీ తీసుకోవాలని ఫ్రాంచైజీ, ఫ్యాన్స్ కోరినా విరాట్ ఆసక్తి చూపలేదన్న చర్చ ఉంది. దీంతో టెస్టుల నుంచి సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ మళ్లీ లాంగ్ ఫార్మాట్ లోకి వచ్చేందుకు కోహ్లీ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కానీ 36 ఏళ్ల వయసులో ఫిట్ గా ఉన్నప్పటికీ టెస్టులో ఆడకపోవడంపై అభిమానులు అసంతృప్తితోనే ఉన్నారు. 38 సంవత్సరాల వయసులో జోకోవిచ్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు, 43 ఏళ్ల వయసులో ధోని ఐపీఎల్లో కొనసాగుతున్నప్పుడు టెస్టుల్లో కోహ్లీ ఆడితే తప్పేంటనే వాదన వినిపిస్తోంది. అందుకే విరాట్ మళ్లీ లాంగ్ ఫార్మాట్ లో అడుగు పెడితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. 4వ స్థానంలో శుభ్మన్ రాణిస్తున్నప్పటికీ కోహ్లీకి స్పేస్ ఉందంటున్నారు. 3వ స్థానంలో గిల్, 4వ స్థానంలో విరాట్ ఆడితే ఇంగ్లాండ్కు దిమ్మ తిరిగిపోయేదంటున్నారు. 3వ స్థానంలో ఎవరూ సిట్ కాలేకపోతున్నారని మాజీలు కూడా గుర్తు చేస్తున్నారు. ఆటకు ఆట, మాటకు మాట, ఎందులోనూ విరాట్ తగ్గే రకం కాదంటున్నారు. లార్డ్స్ టెస్ట్లో కోహ్లీ ఉంటే ఇంగ్లాండ్కు వేరే ట్రీట్మెంట్ ఉండేదంటున్నారు. యువ ప్లేయర్లను విరాట్ గైడ్ చేసేవాడని చెబుతున్నారు. టెస్ట్ క్రికెట్కు ఆదరణ పెరగడానికి కోహ్లీ వంటి ఆటగాడు బరిలో దిగాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెప్టెన్గా గిల్, లీడర్గా విరాట్ ఆడితే భారత జట్టు రేంజే మారిపోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.